కర్ణాటక ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సిద్ధరామయ్య గారు ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి ఎస్ఎంఎస్ సోషల్ మీడియా బ్యాన్ చేశారు. అయితే బ్యాన్ చేయడం మంచిదే. ఈ సంచలనమైనటువంటి లేదా ఈ కీలకమైనటువంటి నిర్ణయం వెనుక మనం ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి. దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి. అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుద్దన్నదే ప్రధానమైనటువంటి అంశం. ఇప్పటికే ఆస్ట్రేలియా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చింది. అది అక్కడ ఎంతవరకు సక్సెస్ అయిందో తెలియదు, కానీ వాళ్ళు కూడా ఇదే విధంగా ఇంప్లిమెంటేషన్ విషయంలోనే తర్జన భర్జనలు పడుతున్నారు. మెయింటెనెన్స్ చేయడానికి చాలా తీవ్రమైనటువంటి కసరత్తులు చేస్తున్నారు. సో మనం కూడా ఇప్పుడు ఈ విధానంలోకి తీసుకురావాలి. కేవలం కర్ణాటక మాత్రమే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ కూడా దీని గురించి ఇంతకు ముందే ప్రకటన చేశారు. అయితే అన్ని రాష్ట్రాలు కూడా ఈ విధానంలోకి రావాలి. అప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా కష్టం అవుతుంది, ఈజీ అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు అలాగే మిగతా వారు, ఇటు ఉపాధ్యాయులు, మనము మిగతా అందరం కలిసి దీన్ని ఒక విధంగా ఒక ఉద్యమంలో చేస్తే మంచిదే. 16 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ సోషల్ మీడియా అనేది దూరం చేయాలి. వాళ్ళకి ఏం అవగాహన లేకుండానే పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. చాలామంది, కొంతమందికి లైకులు రాకపోతే ఒక బాధ, కొంతమందికి వ్యూస్ రాకపోతే ఒక బాధ, కొంతమంది నా పోస్ట్ చూడలేదని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంత పిచ్చి ఉంది వాళ్ళకి. కాబట్టి సోషల్ మీడియాను దూరం చేయాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఇంప్లిమెంటేషన్ కూడా చేయగలగాలి. తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సపోర్ట్ చేయాలి. ఏదైనా సరే మీ సోషల్ మీడియా అకౌంట్ ఉంటే పిల్లలకి 16 సంవత్సరాలు పిల్లలకు ఉంటే వెంటనే మీరైతే దాన్ని డిలీట్ చేయండి. అవసరమైతే ఏదో ఒక విధంగా చెప్పండి, జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చెప్పండి.